హాయ్ అండి, అందరికీ అడ్వాన్స్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. రేపటి నుంచి మనమైతే గొబ్బెమ్మలను 3 రోజులు 4 రోజులు పెడతాం కదా. అప్పుడు మనకు పువ్వులు కొనుక్కొచ్చుకొని గొబ్బెమ్మల మధ్యలో పెడుతూ ఉంటాం కదా. నేనైతే మా ఇంట్లోనే ఈ బంతి చెట్ల నుండి తురకబంతి పువ్వులు తెంపుకుంటున్నానండి. ఈ తురకబంతి పువ్వులు చాలా అందంగా చాలా బాగుంటాయి. ఈ పువ్వులు నేను ఒక సంవత్సరము నాటానండి. అప్పటి నుంచి ఇప్పుడు 2-3 సంవత్సరాల నుండి వాటంతటా అవే వస్తూ ఉన్నాయి. కోతులు చూస్తున్నారు కదండి, చెట్లన్నీ ఎట్లా ఈర్చి పడేసినాయో. ఈ పువ్వులు చెట్లు ఎలా వస్తాయని మీకు డౌట్ వస్తుందేమో. ఈ పువ్వులు అనేటివి వెండిన తర్వాత రిక్కలు అనేవి పడతాయి కదా. ఈ రిక్కలు పడిన తర్వాత వర్షం పడ్డప్పుడు వాటంతట అవే మళ్ళీ కొత్తగా మొక్కలు వస్తూ ఉంటాయి. ఇలా 4-5 సంవత్సరాల నుండి ఇలా నేను పూజకు నెత్తులల్లోకి దేనికైనా మాకు యూజ్ అవుతున్నాయండి. ఇవి కాగడాల మధ్యలో అల్లి అమ్ముతూ ఉంటారు. అందరికీ తెలుసు ఈ తురకబంతి పువ్వులు. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.